ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి చెలో ఢిల్లీ కాదని చెలో పల్లె చేపట్టాలని అన్నారు. రుణమాఫీ కాక లక్షలాది రైతులు నలిగిపోతుంటే వారి వైపు కన్నెత్తి చూడకుండా హస్తిన యాత్రలా అని కేటీఆర్ ప్రశ్నించారు. 8 నెలల్లో ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా అంటూ రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అన్నీ గాలిమాటలు చెప్పారని, గద్దెనెక్కగానే గాలి మోటార్లలో ఊరేగుతున్నారని ఆరోపించారు. సీఎం ఢిల్లీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. అన్నదాతలను ఆగం చేసి దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రైతుల తంట్లాట తీర్చేది ఎవరని, రుణమాఫీ పూర్తి చేసేది ఎవరని అడిగారు. అధిష్టానం మెప్పు కోసం పగలు రాత్రి తపన తప్ప అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని ఆక్షేపించారు. రైతులకేమో మాయమాటలు, ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా అని కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. ఓవైపు డెంగీ మరణాలు, మరోవైపు పెరుగుతున్న నేరాలు, ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు అని పేర్కొన్నారు. గాడి తప్పిన పాలనతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్న విపత్కర పరిస్థితుల్లో సీఎం మంత్రులు ఉండాల్సింది ఢిల్లీలో కాదు, తెలంగాణ గల్లీల్లో అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని గాలి కుదిలేసి అన్నదాతలను అరిగోస పెట్టి హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే తెలంగాణ సమాజమే ఏదో రోజు కుర్చీ లాగేయడం తథ్యమని కేటీఆర్ పేర్కొన్నారు.